అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకి క్రమం తప్పకుండా కౌలు చెల్లించాం. కానీ ఈ రోజు చంద్రబాబు ఆ భూత కల్పన చూపించే ప్రయత్నం చేశారు. ఆదిమూలపు సురేష్ మాజీ మంత్రి చేస్తూ ముఖ్యంగా రైతులు ఒక కళ ఫలించింది. రైతులు మరి వాళ్ళ బాధలు తీరాయి. రైతుల్ని అని చెప్తూ రైతుల్ని మేము ఇబ్బంది పెట్టినట్టు ఈరోజు ఒక అభూత కల్పన సృష్టించే ప్రయత్నం చేశారు. దానికి నా సమాధానం ఒకటి, రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వైసీపీ ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉదారంగా వ్యవహరించిన విషయం వాస్తవాలతో నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా వారికి ఇవ్వాల్సినటువంటి కౌలు ఏదైతే ఉందో ఎక్కడా కూడా పెండింగ్ పెట్టలేదు. 4 సంవత్సరాల కాలంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి యాన్యుటీ, ఈ యాన్యుటీ ఏదైతే ఉందో 2019-20 కాలానికి 24,336 మందికి 170 కోట్లు పెయిడ్, 2020-21కి 23,694 మందికి 176.71 కోట్లు పెయిడ్, 21-22 ఫైనాన్షియల్ ఇయర్కు 23,105 మందికి 185.35 కోట్ల రూపాయలు పెయిడ్, 22-23కు సంవత్సరానికి 26,043 మందికి 192.84 కోట్ల రూపాయలు పెయిడ్. అట్లాగే 23-24 సంవత్సరానికి 23,915 మందికి 191.73 కోట్ల రూపాయలు, అందులో 16.64 కోట్లు పెయిడ్, మిగతాది 175.09 కోట్లు సిఎఫ్ఎంఎస్లో పెండింగ్లో పెట్టడం జరిగింది. ఎలక్షన్ కోడ్ రావడం ఆ టైంలో అంత వచ్చింది. టోటల్గా 741.86 కోట్లు పెయిడ్, దేనిగాను 916 కోట్లకు గాను మిగతా 175 క్రోడ్స్ దాంట్లో యాన్యుటీ అబ్సల్యూట్ స్టాటిస్టిక్స్. అట్లాగే పెన్షన్ కూడా ఒకసారి గమనించినట్లయితే ఎవరికైతే మరి వ్యవసాయ కూలీలకు వాళ్ళకైతే ఏదైతే 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగిందో వాళ్ళు ఇస్తా ఉన్నారు. ఆ పెన్షన్ కూడా ఎక్కడ కూడా క్రమం తప్పకుండా ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం ఇవ్వడం జరిగింది. 2019-20 గాను 20,706 కుటుంబాలకు 61.79 కోట్ల రూపాయలు పెయిడ్, 2021కి 19,532 కుటుంబాలకు 58.41 కోట్ల రూపాయలు పెయిడ్, 21-22 సంవత్సరానికి 19,425 కుటుంబాలకు 57.75 57.75 కోట్ల రూపాయలు పెయిడ్, 22-23 సంవత్సరానికి 19,118 53.73 కోట్ల రూపాయలు పెయిడ్, 23-24 సంవత్సరానికి 17,391 మందికి 56.35 కోట్ల రూపాయలు పెయిడ్. సుమారు మొత్తం 5 సంవత్సరాల కాలంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో 283 కోట్ల రూపాయలు అక్షరాల మొత్తం వారికి ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. వెరసి మొత్తంగా యాన్యుటీ కానివ్వండి, ఈ పెన్షన్స్ కానివ్వండి, రెండు కూడా కలిపి 1,204 కోట్ల రూపాయలు రైతులకు కానివ్వండి, రైతాంగానికి కానివ్వండి అందించడం జరిగింది. ఎక్కడైతే ఈ యాన్యుటీలో ఫిగర్స్ తగ్గాయో 2019కి, అట్లాగే పెన్షన్స్లో ఫిగర్స్ తగ్గాయో ఇవి వ్యాలిడేషన్లో 6 స్టెప్ వ్యాలిడేషను, అట్లాగే ఈ కొన్ని కేసులు పెండింగ్ ఉండడం వల్ల ఈ ఫిగర్ తగ్గాయి. ఎందుకంటే అర్హత లేని వాళ్ళకు కూడా, తెలుగు తమ్ముళ్ళకు కూడా ఈ భూముల్ని లేని భూములు అంటగట్టి వారికి కూడా పెన్షన్లు ఇచ్చినటువంటి యాన్యుటీలు ఇచ్చినటువంటి పరిస్థితి అందరూ ఒకసారి గమనించాలని చెప్పి కూడా నేను మీ అందరికి మనవి చేసుకుంటాను. ఇవి కాకుండా అతి ముఖ్యమైనది ఈ పెన్షన్, మంత్లీ పెన్షన్ ల్యాండ్లెస్ పూర్కి ఏదైతే ఉందో సిఆర్డి ఏరియాలో అది 2,500 నుంచి 5,000 రూపాయలకు పెంచినటువంటి గంట కూడా వైసీపీ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్ల శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. గెజెట్ నోటిఫికేషన్.